హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు జేడీస్ సోల్ అండ్ సన్రీ ఛానల్. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ ముచ్చట్లు, దాంట్లో కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్. కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్ పార్ట్ 1 ఆల్రెడీ అయిపోయింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు. అండ్ టాపిక్లోకి వెళ్ళకముందు మీకు మళ్ళీ జెంటిల్ రిమైండర్, అండ్ ఐ ఎంకరేజ్ యూ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ సో దట్ యూ విల్ గెట్ ద వీడియోస్ డైరెక్ట్లీ and press the bell symbol. Above all, give your feedback. That's very very valuable and very important for me. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఈ గ్రామర్ అనేది మీకు సరిపోతుందా, సూటబుల్గా ఉందా లేదా, స్టైల్ ఆఫ్ టీచింగ్, ఇది టీచింగ్ కాదు యాక్చువల్గా జస్ట్ ఒక టాక్ లాగే చెప్తా ఉన్నాను. ఎందుకనంటే వింటూనే మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ప్రతిదీ ఒక టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే అవసరం లేదు. ఎన్నో విషయాలు మనం ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ కూడా మనం నేర్చుకుంటాము. సో అది నా కాన్సెప్ట్. మీకు ఇది సూటబుల్గా ఉందా లేదా, తర్వాత ఇంకా వేరే టాపిక్స్ మీకు ఏం కావాలి ఇమ్మీడియట్గా అనేది, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేసాము, అది అన్నీ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే మిగిలివి కూడాను యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కానీ, క్వశ్చన్ ట్యాగ్స్, ఇవన్నీ కూడాను 1 by 1 ఉంటుంది. అండ్ వాటన్నిటికంటే ముందు ఐ వాంట్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ, ఎందుకంటే దానికి తగినట్లుగా వీడియోస్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్. చాలా ఎక్కువ కామన్గా వాడేటువంటి, రెగ్యులర్గా మా స్పోకెన్ ఇంగ్లీష్లో, రిటర్న్ ఇంగ్లీష్లో, రెండిట్లో కూడా వచ్చేటువంటి వాటిని చూద్దాము. ఫస్ట్ వన్, 2 టైం పాయింట్స్ గురించి చెప్పేటప్పుడు మనము ఫ్రమ్ అండ్ టు అనేది వాడతాము. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు అని చెప్తూ ఉంటాము. ద స్కూల్ రన్స్ ఫ్రమ్ 9:30 AM to 4:30 PM అలా చెప్తాం. ఆర్ ఆఫీసెస్ రన్ ఫ్రమ్ 10 AM to 5 PM అని చెప్తాం. ఓకే, ఆర్ ద రైనీ సీజన్ ఈజ్ ఫ్రమ్ జూన్ టు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ అలా చెప్తూ ఉంటాం. సో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ టైంని చెప్తాము. ఆ పర్టికులర్ ఆ పీరియడ్ అంతా కూడా దానికి వర్తిస్తుంది అనేటువంటి మన మీనింగ్ అది. సో ఎగ్జామినేషన్ ఈజ్ ఫ్రమ్ 10 AM to 1 PM అని చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాము. లేదా ఎగ్జామినేషన్ ఈజ్ ఫ్రమ్ 2 PM to 5 PM అని అలా వింటూ ఉంటాము. ఓకే, సో అవన్నీ కూడా మొత్తము పీరియడ్ని అది కవర్ చేస్తుంది. ఆ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది ఆ మీనింగ్తో అప్పుడు వాడాలి మనం. బట్ ఇంటర్వ్యూ లాంటివి చెప్పేటప్పుడు ద ఇంటర్వ్యూ ఈజ్ బిట్వీన్ 10 AM and 1 PM అని అంటాం. ఫ్రమ్ అండ్ టు అనము. ఎందుకనంటే ఇంటర్వ్యూ అనేది, ఇంటర్వ్యూ సెషన్ ఈజ్ ఫ్రమ్ 10 AM to 1 PM అనొచ్చు. కానీ అందులో ఒక్కొక్క వ్యక్తికి ఇంటర్వ్యూ 10 గంటల నుంచి 1 గంట వరకు ఒకే వ్యక్తికి ఇంటర్వ్యూ జరగదు. 10 నుంచి 1 గంట లోపు ఏదో ఒక టైంలో మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అంటే ప్రతి వ్యక్తికి కూడాను 10 నుంచి 1 గంట లోపల ఏదో ఒక టైంలో ఇంటర్వ్యూ జరుగుతుంది. సో అది కంటిన్యూస్గా పీరియడ్ అంతా ఒక వ్యక్తికి జరగదు. అందుకని మనము బిట్వీన్ అండ్ అనేది వాడతాం. ఓకే, ఆఫీసర్ ఉన్నారండి, ఆఫీసర్ని కలవాలనుకున్నాము, మేము ఎప్పుడు కలవాలి అని అంటే 4-5 మధ్యలో కలవండి అంటారు. అంటే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపల వచ్చి ఎప్పుడైనా ఆ టైంలో మీరు కలవచ్చు అని చెప్తారు. యూ కెన్ సీ ద ఆఫీసర్ బిట్వీన్ 4 PM and 5 PM. అంటే ఫ్రమ్ 4 to 5 అంటే కంటిన్యూస్గా 4 నుంచి 5 వరకు మీరు వచ్చి ఆఫీసర్ని కలవండి అని చెప్పరు. ఆ మధ్యలో ఏదో టైంలో మీరు వచ్చి కలవచ్చు. ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఎప్పుడు అవైలబుల్గా ఉంటారండి అని అన్నప్పుడు కూడాను బిట్వీన్ 2 and 5, 2 నుంచి 5 లోపల ఆఫీసర్ ఏదో టైంలో వస్తారండి, పనిని చూసుకొని వస్తారు, ఆ టైం ప్రకారం అని అంటాం కదా. సో హీఈస్ అవైలబుల్ బిట్వీన్ 2 PM and 5 PM అలా చెప్తాము. ఓకే, సో ఆ పర్టికులర్ పీరియడ్ అంతా కూడాను కవర్ అవ్వకుండా ఆ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మధ్యలో ఏదో ఒక టైంలో ఆ పని, ఆ యాక్టివిటీ అనేది జరుగుతుంది అనేటువంటి మీనింగ్ మనం ఇవ్వాలనుకున్నప్పుడు బిట్వీన్ అండ్ అనేది వాడాలి. ద క్లినిక్ రన్స్ ఫ్రమ్ 4 PM to 8 PM అని రాసుకోవాలి బోర్డు. అంటే వాళ్ళ టైం ఏది ఉంటే అది రాసుకోవాలి. కొన్ని చోట్ల బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాము, ద క్లినిక్ రన్స్ బిట్వీన్ 4 PM and 8 PM అని రాసుంటారు. తమాషా మీనింగ్ అది. అంటే 4 నుంచి 8 గంటల లోపల ఏదో ఒక టైంలో టకామని ఓపెన్ అయ్యి మళ్ళీ టకామని సడన్గా క్లోజ్ అవుతుంది. ఆ పర్టికులర్ టైంలో ఏదో ఒక టైంలో క్లినిక్ ఓపెన్ అవుతుంది అనే మీనింగ్ వస్తుంది. అలా కాదు కదా, క్లినిక్ దానికి పర్టికులర్ టైం, ఈ టైం నుంచి ఈ టైం వరకు అది ఓపెన్ అయి ఉంటుంది లేదా రన్ అవుతుందని మనం చెప్పాలి. సో బిట్వీన్ అండ్ అనేది ఈ రకంగా మనం వాడతాం. నెక్స్ట్ ఇంకోటి, అపాస్ట్రఫీ పెట్టి ఎస్ రాసేది ఎప్పుడు, ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి. అపాస్ట్రఫీ పెట్టి ఎస్ రాస్తున్నామనంటే మీనింగ్ ఏంటంటే పొజిటివ్ అని అర్థం. దాన్ని పొజిటివ్ కేస్ అంటాము. అంటే ఈ వస్తువు అతనికి చెందింది లేదా పలానా వాళ్ళది అని ఒక పొజిషన్ని గురించి లేదా ఒక ఓనర్షిప్ గురించి చెప్పేటప్పుడు చెప్తాము.
రామూస్ హౌస్ అని అంటాం, అంటే రాము వాళ్ళ ఇల్లు అని అర్థం. గీతాస్ ఫాదర్ అంటాం, అంటే గీత వాళ్ళ తండ్రి అని చెప్తాం. సో ఇక్కడ పేరు రాసిన తర్వాత అపోస్ట్రఫీ పెట్టి ఎస్ అనేది రాస్తాము. అక్కడ పొజెసివ్నెస్ అనేది అర్థమవుతుంది. అయితే ఒక్కోసారి మనం దేనికైతే ఈ ఎస్ అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలో అక్కడ ఆల్రెడీ ఎస్ ఉందనుకోండి, బాయ్స్ హాస్టల్ అని రాయాలి, మీరు గర్ల్స్ హై స్కూల్ అని రాయాలి, టీచర్స్ డే అని రాయాలి. ఓకే, సో బాయ్స్ హాస్టల్ అన్నప్పుడు ఎక్కడ పెట్టాలి అపాస్ట్రఫీ? చాలా వరకు పెద్ద పెద్ద బోర్డ్స్ మీద కూడా బాయ్ అని రాసిన తర్వాత అపాస్ట్రఫీ పెట్టి ఎస్ అనేది పెడతారు. అప్పుడు ఏం మీనింగ్ వస్తుందంటే అంత పెద్ద హాస్టల్ ఎవరో ఒక్క అబ్బాయి కోసం అనేది వస్తుంది. అలా కాదు కదా, బాలుర వసతి గృహం అంటే అందరూ చాలామంది కోసమనే అది ఏర్పాటై ఉంటుంది. కాబట్టి ఫస్ట్ దాని ప్లూరల్ ఫామ్ అంటే దాని బహువచనం ఏది ఉందో అది కంప్లీట్గా రాయాలి. బాయ్స్ లేదా గర్ల్స్ అని కంప్లీట్గా రాసిన తర్వాత అప్పుడు అపాస్ట్రఫీ పెట్టి వదిలేయచ్చు. యాక్చువల్గా అయితే అపాస్ట్రఫీ పెట్టి మళ్ళీ ఎస్ రాయాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ ప్లూరల్ ఎస్ ఉంది కాబట్టి జస్ట్ అపాస్ట్రఫీ పెట్టి వదిలేసినా కానీ అది గ్రామాటికల్గా కరెక్ట్. లేదా అపాస్ట్రఫీ పెట్టి మళ్ళీ ఇంకొక ఎస్ రాస్తామన్నా గ్రామాటికలీ కరెక్ట్. టీచర్స్ డే కూడాను టీచర్ అని రాసిన తర్వాత అపాస్ట్రఫీ పెట్టి ఎస్ రాస్తారు. అంటే ఆ సెలబ్రేషను అదంతా కూడాను ఆనర్ అంతా కూడా ఏదో ఒక టీచర్కి అని కాదు కదా, ఉపాధ్యాయుల దినోత్సవం అందరికీ సంబంధించింది. కాబట్టి ఫస్ట్ మనం టీచర్స్ అని ఆ ప్లూరల్ రాసిన తర్వాత అప్పుడు ఎస్ అనేది, అప్పుడు అపాస్ట్రఫీ అనేది దానికి పెట్టాలి. అలాగే ఇందాక మనము రామూస్ హౌస్ అని అన్నాం. ఓకే, ఇంటి కప్పు అనాలి అన్నప్పుడు హౌస్ రూఫ్ అనే అనకూడదు. ఇవి ఇనానిమేట్ థింగ్స్, వీటికి ఏం చేయాలంటే ఆఫ్ అని తీసుకొని రాయాలి. ద రూఫ్ ఆఫ్ ద హౌస్ అనాలి. యానిమేట్ థింగ్స్కి అంటే లైఫ్ ఉన్న వాటికి అది హ్యూమన్ అయినా యానిమల్ అయినా కానీ మనం అక్కడ చెప్పవచ్చు. డాగ్స్ టెయిల్, ఓకే, అలా చెప్పవచ్చు. గీతాస్ ఫాదర్, ఇంకా అలాంటి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇనానిమేట్ థింగ్స్ గురించి చెప్పేటప్పుడు ద రూఫ్ ఆఫ్ ద హౌస్ అనాలి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ లేకపోతే ఇంటర్ అండ్ డిగ్రీ లెవెల్లో అయినా కానీ ఇవి ఇంపార్టెంటే. రూఫ్ ఆఫ్ ద హౌస్ ఎక్కువ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. తర్వాత లెగ్ ఆఫ్ ద టేబుల్, ఆర్మ్ ఆఫ్ ద చైర్, హ్యాండిల్ ఆఫ్ ద కప్, జిప్ ఆఫ్ ద బ్యాగ్. సో ఈ రకంగా రావాలి కానీ బ్యాగ్స్ జిప్ అని కాదు, జిప్ ఆఫ్ ద బ్యాగ్, రైట్. అది ఇంకొకటి హార్డ్, హార్డ్లీ, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ చూద్దాం. హార్డ్ అంటేనే పాజిటివ్, హార్డ్లీ అనేది నెగటివ్. మనం ఏమనుకుంటామంటే హీ వర్క్స్ హార్డ్లీ అని అన్నామంటే అబ్బా చాలా బాగా ఇతను పనిచేస్తాడు, చాలా కష్టపడతాడు అని మీనింగ్ చెప్పాలని దాంతో మనం హార్డ్లీ అని అంటూ ఉంటాం. ఎందుకంటే గ్రేట్లీ అలా అంటాం కాబట్టి ఓకే ఎల్వై ఉంది కాబట్టి ఇది చక్కగా మంచిగా చెప్తా ఉంది అని అనుకుంటాం. అయితే హార్డ్లీ అనేది నెగటివ్. మనం పాజిటివ్గా అతను చాలా వర్క్ చేస్తాడని చెప్పాలంటే హీ వర్క్స్ హార్డ్, హీ స్టడీస్ హార్డ్. ఓకే, సో హీఈస్ ఎ హార్డ్ వర్కర్ అంటాం కూడా ఇట్లా రివర్స్ చెప్పేటప్పుడు కూడా. సో హార్డ్ అనేది మనకి పాజిటివ్ మీనింగ్ వస్తుంది. హార్డ్లీ అన్నామంటే నెగటివ్ మీనింగ్ వస్తుంది. హీ హార్డ్లీ స్టడీస్ అంటే ఏం చదవడం అని అర్థం. హీ హార్డ్లీ వర్క్స్ అంటే ఏం పనే చేయడు, పని పాట లేకుండా ఉంటాడు అని అర్థం. హీ హార్డ్లీ కమ్స్ హియర్ అంటే ఇక్కడికి ఏం రాడు అని చెప్పేసి మీనింగ్. ద ఐడియా హార్డ్లీ వర్క్స్ అంటే ఈ ఐడియా ఏం పెద్దగా పనిచేయదు, దీనివల్ల మనకేం ప్రయోజనం ఉండదు. ఇట్ హార్డ్లీ రెయిన్స్ ఇన్ ద డెజర్ట్స్ అంటే ఎడారులో వర్షం ఏం పెద్దగా పడదు. సో నెగటివ్ సెన్స్లో అదేమి జరగదు, అదేం పెద్ద ఇది కాదు అని చెప్పాలన్నప్పుడు మనం హార్డ్లీ అనాలి. లేదు పాజిటివ్గా ఇది నిజంగా చాలా మంచిగా హార్డ్గా జరుగుతుంది అని అంటే అప్పుడు మనం హార్డ్ అని అనాలి. హీ వర్క్స్ హార్డ్, హీ స్టడీస్ హార్డ్, అట్లా. ఓకే, సో ఈరోజుకి ఈ వీడియోలో చాలు. మళ్ళీ ఇంకా కొన్ని కామన్ ఎర్రర్స్తో మనం కలుద్దాము. అలాగే వర్బ్స్ అనేది కూడా నేను జరుగుతుంది. 2 వీడియోస్ ఆల్రెడీ అయిపోయింది, 3rd వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కూడా కవర్ అవుతాయి. తర్వాత యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కానీ టెన్సెస్ కానీ అవన్నీ కూడా 1 by 1 జరుగుతాయి. ఈ లోపల మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి మీకు ఎలా కావాలి వీడియోస్ అనేది, తర్వాత సబ్ టైటిల్స్ ఇలా వేస్తూ ఉన్నాము, అది మీకు యూస్ఫుల్గా ఉందా అంటే క్యాచ్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఇవన్నీ కూడాను మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే దానికి అంటే మీకు సూటబుల్గా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, జేడీస్ ఆల్ అండ్ సండే ఛానల్లో మీకు గ్రామరే కాదు, మోటివేషనల్ టాక్స్ ఉంటాయి, కొటేషన్స్ ఉంటాయి, బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, అండ్ ఫేబుల్స్ ఉన్నాయి, తర్వాత ట్రాన్స్లేటెడ్ స్టోరీస్ ఉన్నాయి, ఇంగ్లీష్ షార్ట్ స్టోరీస్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఉన్నాయి,
అవి కూడా మంచి ఫీల్ అనేది ఇస్తుంది విన్నారు అని అంటే. ద లాస్ట్ లీఫ్ అని ఓ హెన్రీది ఉంది, ద కాప్ అండ్ ద యాంథమ్ అని ఒకటి ఉంది, తర్వాత సోమశెట్టి మామ రాసిన ద యాంట్ అండ్ ద గ్రాస్ సూపర్ ఉంది, కాప్ అండ్ ద యాంథమ్ కూడా ఓ హెన్రీది ఉంది. సో ఈ స్టోరీస్ కూడా వినటం అనేది లాంగ్వేజ్ మీద మంచి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది మనకి. ఓకే, సో మీకు టైం ఉన్నప్పుడు జేడీ ఆల్ అండ్ సన్రీ ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఐటమ్స్ని చూడండి. ఆల్ అండ్ సన్రీ అంటే ఎవ్రీథింగ్ అని అర్థం, అన్నీ అని అర్థం. అండ్ దీని మెయిన్ పర్పస్ కూడా యాక్చువల్గా ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఐ వాంట్ ఎవ్రీబడి టు కాంట్రిబ్యూట్ ఫర్ దిస్. అంటే నేను ఒక్కదాన్ని ఛానల్ని రన్ చేస్తాను, చేయగలుగుతానని నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా నేను ఒక్కదాన్ని చేయగలుగుతానని నేను అనుకోవట్లేదు. సో మీ అందరి ఐడియాస్ కూడా తీసుకోవాలనేదే దీని ఉద్దేశం. గ్రామర్లో కానీ, లాంగ్వేజ్లో కానీ, లైఫ్కి సంబంధించి కానీ మీకేమైనా కొన్ని విషయాలు చెప్పాలి అని ఉన్నప్పుడు, షేర్ చేసుకోవాలని ఉన్నప్పుడు వాటిని మీరు ఆడియో కానీ, వీడియో కానీ పంపిస్తే ఈ ఛానల్కి సూట్ అవుతాయంటే వాటన్నిటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలనేది దీని మెయిన్ పర్పస్. సో ఫీల్ కంఫర్టబుల్ టు షేర్ యువర్ ఐడియాస్. అండ్ మీరేమైనా చెప్పాలి అనుకుంటే పబ్లిక్కి ఇదొక మంచి ప్లాట్ఫామ్గా మీరు తీసుకొని ఆ పని కూడా మీరు చేయొచ్చు. Thank you for watching this video. Stay connected with JD's All and Sundays channel, and don't forget to subscribe the channel, like and share the videos. Thank you very much. Bye.